నమస్కారం. గత వారం రోజుల నుంచి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కేసినేని చిన్నికి సంబంధించిన కంపెనీకి ఈ ప్రభుత్వం వైజాగ్లో 60 ఎకరాలు కట్టబెట్టినట్టు 2,000 కోట్ల పైగా కట్టబెట్టిన పరిస్థితులు. అలాగే ఆ కంపెనీ బ్యాక్ ఎండ్ చెక్ చేస్తే దాంట్లో ఉన్న సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి 1% షేర్తో తెలంగాణలో 5,000 ఏడు 5,700 కోట్లు 10,700 కోట్లు పెట్టుబడి పెడతారన్న దాని మీద అనుమానాలు వచ్చి లోపలికి వెళ్ళి చెక్ చేస్తే సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి కేసినేని చిన్ని తాలూకా వ్యాపార భాగస్వామి. అలాగే సతీష్ అబ్బూర్ వాళ్ళ అబ్బాయి రామకృష్ణ అబ్బూరి, వెంకట అబ్బూరి, కేసినేని చిన్ని వాళ్ళ వైపు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారన్న ఆరోపణలను దాని నుంచి రాష్ట్రం ఇంకా తేలుకోని పరిస్థితుల్లో కొత్త సమాచారం ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తి ఎవరైతే లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి విచారణ జరుగుతున్న ఆ వ్యక్తికి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఈశ్వాని, ఇక్కడ మనం చూస్తే ఆ వ్యక్తికి సంబంధించిన కంపెనీ ఈశ్వాని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే దిలీప్ పైలాన్ ఇద్దరున్నారు. వీళ్ళిద్దరు తాలూకా ఈ కంపెనీ అడ్రస్ చూస్తే ఇక్కడ ప్లాట్ నంబర్ 9 సై నంబర్ 103 హైదరాబాద్ ఉంది. ఈ మెయిల్ ఐడి ఇది. అకౌంట్స్ ఈశ్వాని ఇచ్చారు. ఇదే కంపెనీ ఇదే అడ్రస్ మీద ఇంకో కంపెనీ ఉంది, అదే ప్రైడ్ ఇన్ఫ్రా కాన్ ఎల్ఎల్పి. ఈ ప్రైడ్ ఇన్ఫ్రా కాన్ ఎల్ఎల్పిలో మనం చూస్తే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డైరెక్టర్, అలాగే కేసినేని నాని వాళ్ళ వైపు అయిన జానకి లక్ష్మి కేసినేని కూడా డైరెక్టర్. ఇక్కడ మనకి ఇంకా ఆశ్చర్యకరం అంశం ఏంటంటే ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ మెయిల్ ఐడి వీళ్ళ మెయిల్ ఐడిగా పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు ఒకటన్న దానికి ఏమీ ప్రూఫ్ అవసరం లేదని చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఈ రెండు కంపెనీల మీద అభియోగం వచ్చిన ఏదైతే మనీ ఉందో ఈ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్కి పంపించారని ఆ రోజు సిట్ రిపోర్ట్లో ఉందని మనకి ఆ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇది పబ్లిష్ చేసింది గ్రేట్ ఆంధ్ర వాళ్ళే, చెప్పాలంటే వైసీపీ సంబంధించిన వాళ్ళే పబ్లిష్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఈ రోజు కేసినేని నానిగారు పెట్టిన ట్వీట్ చూస్తే ఇంకా కొన్ని కంపెనీలు, ముఖ్యంగా యుఎస్ కంపెనీలు ఇక్కడ చూస్తే మనకి కేసినేని డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్, కేసినేని ఇన్ఫ్రా డెవలపర్స్, పిఆర్ సన్ రైట్, గ్రాండ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి, ఆర్బి ఇన్ఫ్రా హైట్స్, ఆర్బి ప్రాన్స్, ఇలా ఆల్రెడీ క్యాపిటల్ సెరామిక్స్ ఎల్ఎల్పి, ఇవన్నీ చూస్తే కొన్ని ఉన్నాయి. కొన్ని వచ్చేకి కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ యుఎస్ఏ, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్. ఈ కంపెనీలన్నిటి నుంచి కూడా మనీ హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్కి వచ్చాయని చెప్తే కేసినేని చిన్ని అనే వ్యక్తికి ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత నెట్వర్క్ ఉండదు కాబట్టి ఇతను వెనక ఎవరు ఉన్నారు అనేది విచారణ చేయాలని మేము చెప్పదలుచుకుంటున్నాం. బినామీ యాక్ట్ అప్లై చేయాలని చెప్తున్నాం. అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తికి ఆ ప్రభుత్వంలో అంత చేసే పరిస్థితి ఉండదు కాబట్టి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద కూడా బినామీ యాక్ట్ అప్లై చేసి ఆయన అనుకునేవారు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మనం చూస్తే ఇద్దరు కలిపి వ్యాపారం చేసుకుంటూ కింద ప్రజల్ని అమాయకులు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందనేది. కాబట్టి ఇవేలో ఇన్వెస్టిగేట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీగా ఏజెన్సీలన్నికి ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ ఆల్రెడీ కుదిరితే సిట్ కూడా మేము లెటర్ రాస్తాం. చంద్రబాబు నాయుడు కూడా లెటర్ రాసే అవకాశం ఇస్తే కలిసే పరిస్థితి విన్నపిస్తాం అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం.